ఇంకొకసారి హల్లెలూయా. చాలా మంచిది. ముందుగా దేవుని నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలమ్మా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారు, ఆత్మీయ నాయకులు, ఆత్మీయ స్నేహితులు, ఆత్మీయ సేవకులు సాల్మన్ రాజయ్య గారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, మా యొక్క బ్రతుకు దినాలలో నాయన మీ యొక్క క్షేమాధారాన్ని మాకు దయచేసి, మీ ఆరోగ్యకరమైన రెక్కల కింద మాకు ఆశ్రయాన్ని కలుగు చేసి 2025 మొత్తం ప్రభువా మీ ఆరోగ్యకరమైన రెక్కల కింద మాకు ఆశ్రయాన్ని, ఆరోగ్యాన్ని కలుగు చేసి 2026 నూతన సంవత్సరంలోనికి మీరు స్వాధీనం చేసుకోవడానికి, అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ఆయన. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండాలి, ఈ నూతన సంవత్సరంలోని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఏ విధంగా పొందుకోవాలో ప్రభావ మాతో మాట్లాడి, నాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంచిది. దేవుడు 2025 సంవత్సరం అంతా ఆయన ఆరోగ్యకరమైన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని కలుగు చేశాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనం, ఈ నూతన సంవత్సరాన్ని 2026 స్వాధీనపరుచుకున్న మనం ఏ విధంగా దేవుల్లో జీవించాలి, ఏ విధంగా దేవుల్లో ఎదగాలి అన్న అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవాలన్నటువంటి వచనాలు మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ యొక్క 2026 సంవత్సరంలో మీ అందరికీ నిన్న లేదు కాబట్టి ఈరోజు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఆలస్యం లేకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒకే వచనంలో నుంచి 3 వచనాలు ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలకు అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిరి. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం ఒకే వచనం, ఈ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు నేను మీకు చెప్తాను. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ నూతన సంవత్సరంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, మన మనస్సును మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది మన మనస్సులు మారాలని, మనం నూతనంగా పరచబడాలని, నూతన మగుట వలన రూపాంతరంలోకి పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా? ఇక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఈ లోక ఆచారాలే కానీ, సాంప్రదాయాలే కానీ, పద్ధతులే కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ దేవుళ్ళలోనికి నడిపించవు. ఆచారాలు కానీ, సాంప్రదాయాలని, పద్ధతులు కానీ దేవుని వాక్యానుసారంగా చేయలేవు. ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ, దేవుని దీవెనలు కానీ, దేవుని రక్షణ కానీ, దేవుని ఆశీర్వాదాలు కానీ చాలనివ్వు మన దగ్గరికి. అయితే ఎప్పుడైతే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందదు. మన మనస్సులు మారాలి, మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి, నూతన పరచబడాలంట. నూతన పరచబడిన తరువాత రూపాంతరము పొందాలి. ఏం చేయాలి? రూపాంతరము పొందాలి.
అటు వచనాలేవో మనం ఈ రాత్రి కాల సమయంలో ధ్యానించుకుందాం. అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. ఉత్తమమైనదేంటో మన అందరికీ తెలుసు, దేవుని వాక్యమే. అనుకూలమైనదేంటో మన అందరికీ తెలుసు, దేవుని వాక్యమే. సంపూర్ణమైనదేంటో మన అందరికీ తెలుసు, దేవుని వాక్యమే. అయితే ఈ రాత్రి కాల సమయంలో 2-3 వచనాలు ధ్యానించుకొని మన ఈ వాక్యాన్ని ముగించుకుందాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. అయితే ఒకసారి ఉత్తమమైనది ఏంటో ఒకసారి చదువుకొని ముందుకు కొనసాగిపోదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుందంట యేసు ప్రభుని. మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పనిని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపరుచున్నావు గాని అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయలేదు. హల్లెలూయా. ఈ వాక్యం అందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడ జరిగిన సంభాషణ, యేసు ప్రభు మాట్లాడుతున్న విషయాలు, మార్త మాట్లాడుతున్న విషయాలు, మరియా దేవుని వాక్యం వింటున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభువుని మార్తా మరియా ఇంట చేర్చుకున్నారు. యేసు ప్రభు బోధ మరియా ఇంట ఉన్నది. మార్త అంటది, నేను అనేక పనుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయమని పంపమని. యేసు ప్రభు అంటారు కదా, ఇదిగో మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఉత్తమమైనది ఏంటి? యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని మరియా యేసు బోధన వింటుంది. మరియా యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని యేసు ప్రభు యొక్క వాక్యం వింటుంది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉత్తమమైనది దేవుని వాక్యమే. ఈ రాత్రికాల సమయంలో అనుకూలమైనది దేవుని వాక్యమే. ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణమైనది కూడా దేవుని వాక్యమే. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి, అనుకూలమైన దాన్ని ఎన్నుకోవాలి, సంపూర్ణమైన దాన్ని ఎన్నుకోవాలి. ఉత్తమమైనది ఏంటి? దేవుని వాక్యమే. అనుకూలమైనది ఏంటి? దేవుని వాక్యమే. సంపూర్ణమైనది ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎన్నుకున్న ద్వారా, దేవుని వాక్యాన్ని ఏర్పరచుకున్న ద్వారా, దేవుని వాక్యాన్ని చేర్చుకున్న ద్వారా, దేవుని వాక్యం వినుట ద్వారా, యేసు ప్రభు యొక్క బోధ వినుట ద్వారా, యేసు ప్రభు యొక్క వాక్యం వినుట ద్వారా, యేసు ప్రభు చెప్పిన అంశాలు వినుట ద్వారా దేవుని చిత్తమేదో తెలుసుకుంటాం. దేవుని చిత్తమేదో పరీక్షించుకుంటాం. దేవుని చిత్తమేదో తెలుసుకొని, దేవుని చిత్తమేదో పరీక్షించుకొని మన మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరము. ఇక్కడ 3 విషయాలు ఒకటే దేవుని వాక్యం. 3 విషయాలు ఒకే విధానాన్ని బోధిస్తుంది దేవుని వాక్యం. అనుకూలమైనది నీకు నాకు అనుకూలమైనది మనకు అవసరం లేదు, దేవుడికి కూడా అవసరం లేదు. దేవుడికి అనుకూలమైనది కావాలి. ఈ నూతన సంవత్సరంలో చాలా మంది వారికి ఇష్టం వచ్చినట్లు ఇంటి పండుగ కానీ, పంట పండుగ కానీ, ఒంటి పండుగ కానీ వారికి ఇష్టం వచ్చినట్లు చేసుకున్నారు, వారికి అనుకూలమైన చేసుకున్నారు. కానీ మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది దేవుని వాక్యమే. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు కదా, దావీదు కీర్తనకారుడు 119, 105వ వచనంలో ఏమంటున్నాడంటే, చదువు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ పాదాలకు దేవుని వాక్యం వెలుగుగా ఉండాలి. నీ జీవితానికి దేవుని వాక్యము వెలుగుగా ఉండాలి. మన బ్రతుకులకి దేవుని వాక్యం వెలుగుగా ఉండాలి.
మన జీవితాలకి దేవుని వాక్యం వెలుగుగా ఉండాలి. అలా ఉండుట చేత, అలా ఉండుట ద్వారా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు వారి నూతన మగుటు వలన రూపాంతరము. హల్లెలూయా. అది ఉత్తమమైనది దేవుని వాక్యమే, అనుకూలమైనది దేవుని వాక్యమే, సంపూర్ణమైనది. ఈ వాక్యం నా పాదములకు నా త్రోవకు వెలుగై ఉన్నది. 3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను కొద్ది నిమిషాల్లో. 1, మీ మనస్సు మారి. ఏంటి? పాత మనసును తీసేసుకోవాలి. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. పాత మనసును తీసేసుకోవాలి, పాత బ్రతుకును తీసేసుకోవాలి, పాత క్రియలు తీసుకేసుకోవాలి. అన్ని తీసివేసుకున్న తర్వాత దేవుని వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే మన మనసులు మారాలంట. మనసులు మారితేనే బ్రతుకులు మారుతాయి, మనసులు మారితేనే జీవితాలు మారుతాయి, మనసులు మారితేనే పరిస్థితులు మారుతాయి, మనసులు మారితేనే స్థితిగతులు మారుతాయి. అందుకని దేవుని వాక్యం ఒక వచనాన్ని చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు నీవు వారితో కూడా ప్రవక్తలతో కూడా కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని వినుట చేత, దేవుని వాక్యాన్ని కోరుకున్న చేత, దేవుని వాక్యం మనం కోరుకున్నప్పుడు, దేవుని చిత్తమేదో ఎరిగినప్పుడు మన మనస్సు మారిద్దంట. ఏ విధంగా మారిద్ది? దేవుని ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు, ప్రవక్తలతో కలిసి ప్రకటించినప్పుడు, ప్రవక్తలతో కలిసి మాట్లాడినప్పుడు, అంటే దేవుని బిడ్డలతో కలిసి దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రవచనాలు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇదిగో యెహోవా ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు. ఈ రాత్రి కాల శ్రమలో దేవుని ఆత్మతో నింపబడిన నీవు, దేవుని చిత్తమేదో తెలుసుకున్న నీవు, దేవుని వాక్యాన్ని కోరుకున్న నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మనసు మారాలంట. ఎలా మనసు మారుద్ది? యెహోవా ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచున్నప్పుడు నీవు క్రొత్త మనసును పొందుకుంటావు. క్రొత్త మనసు. ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో క్రొత్త మనసును పొందుకోవాలి. ఎలా పొందుకుంటావు? మరలా వచనం చదువుదాం. ఈ వచనం తప్ప వేరే వచనాన్ని మనం ధ్యానించట్లేదు. ఏ వచనం? మీరు ఈ లోక మర్యాదను, పాతకాల సంవత్సరంలో, గర్జన కాల సంవత్సరంలో ఒకవేళ ఆచారాలతో ఉన్నారేమో, సాంప్రదాయాలతో ఉన్నారేమో, పద్ధతిలో ఉన్నారేమో, ప్రాత బతుకులో ఉన్నారేమో, ప్రాత క్రియలతో ఉన్నారేమో, ప్రాత పద్ధతుల్లో ఉన్నారేమో. అయితే ఈ రాత్రి కాల సమయంలో మీ మనస్సు మారి. ఎలా మారిద్ది? దేవుని వాక్యాన్ని వినుట చేత, దేవుని చిత్తం ఏదో పరిశీలించుకున్నట చేత, దేవుని వాక్యం ఏదో తెలుసుకున్నట చేత మీ మనస్సు మారి. హల్లెలూయా. ఎలా మారిద్ది మనసు? యెహోవా ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు, సౌలు మీదకి. సౌలును దేవుడు కోరుకున్న తర్వాత, సౌలుని దేవుడు అభిషేకించిన తర్వాత, దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ సౌలు పొందుకున్న తర్వాత, ప్రవక్తలతో కలిసి ప్రవచించినప్పుడు, ప్రవక్తలతో కలిసి మాట్లాడినప్పుడు క్రొత్త మనసు పొందుకుంటాడంట. మనం కూడా దేవుని మందిరంలోకి అడుగు పెట్టిన మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, ఉత్తమమైనది కోరుకున్నప్పుడు మనము, అనుకూలమైనది కోరుకున్నప్పుడు మనము, సంపూర్ణమైనది కోరుకున్నప్పుడు మనము, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నప్పుడు మనము, మన మనసులు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి. నువ్వు నేను మారితే మన కుటుంబం మారుతుంది, మన కుటుంబం మారితే పరిస్థితులు, చుట్టుపక్కల పరిస్థితులు మారుతాయి, పరిస్థితులు మారితే గ్రామాలు మారుతాయి. ఎప్పుడు? యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. అందుకని దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, అంత దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును. మీ యవనులు దర్శనాలు చూస్తారు, మీ కుమారులు కుమార్తెలు కలలకు అంటారు, దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలకు అందురని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
ఈ నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మన మనసులు మారుతాయి. ఏ విధంగా మారుతాయి అంటే క్రొత్తగా మారుతాయి అంట. ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవన్నీ గతించిపోవాలి. పాత క్రియలన్నీ గతించిపోవాలి. పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు అన్నీ గతించిపోయి దేవుని చిత్తం మీద తెలుసుకొని పరీక్షించుకొని మన మనసులు మారినప్పుడు క్రొత్త మనసు అనుగ్రహించబడతాం. క్రొత్త మనసును పొందుకుంటాం. హల్లెలూయా. మీ మనసు మారి నూతన మగుట వలన ఏంటి? నూతన మగుట వలన జరిగేదేంటి? ఒకసారి చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. హెజ్కేలు గ్రంథము మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. విస్తరించి అభివృద్ధి నొందెను. పూర్వము ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. హల్లెలూయా. ఇందాక దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ మనసు మారటం వలన క్రొత్త మనసు పొందుకుంటారని. ఇక్కడ నూతన మగుట వలన దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనుషులు విస్తరిస్తారంట, పశువులు విస్తరిస్తారంట, పంటలు విస్తరిస్తారంట. మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు కలుగు చేస్తాడంట. 2025 కంటే పాత సంవత్సరంలో గడిచిన దానికంటే, పాత సంవత్సరంలో పోయిన దానికంటే, పాత సంవత్సరంలో ఉన్న దానికంటే అధికమైన మేలులు దేవుడు మీకు కలుగు చేయునుగాక. అది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడే చాలా విషయాలు బయటపడతా ఉన్నాయి. ఉత్తమమైన దానిని, అనుకూలమైన దానిని, సంపూర్ణమైన దానిని దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఏ రూపాంతరంలో చెందాలి? దేవుని ఆత్మ పొందుకోవడం ద్వారా కొత్త మనసు పొందుకోవాలి. దేవుని ఆత్మ పొందుకోవడం ద్వారా మునుపటి కంటే అత్యధికమైన మేలులు, 2025 కంటే అత్యధికమైన మేలులు పొందుకోవాలి. 2025 కంటే అత్యధికమైన దీవెనలు పొందుకోవాలి. 2025 కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. అది రూపాంతరం చోట. అరే, పోయిన సంవత్సరం ఉన్నట్లు ఈ సంవత్సరం ఉందరా అంటే మారినట్లా? పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఉందంటే మారినట్లా? మరి ఎలా మారుతాయి? మన స్థితిగతులు ఎలా మారుతాయి? మన పరిస్థితులు ఎలా మారుతాయి? మన జీవితాలు ఎలా మారుతాయి? మన బ్రతుకులు ఎలా మారుతాయి? మన జీవితాలు ఎలా మారుతాయి? మన కుటుంబాలు ఎలా మారుతాయి? మన గ్రామాలు ఎలా మారుతాయి? మన సంఘాలు ఎలా మారుతాయి? ఎలా మారుతాయి అంటే ఇలా మన మనసు మారి, మనం మారితేనే, అరే ఆవిడ బాగాలేదురా, వీడు బాగాలేదురా, అరే ఆమె బాగాలేదురా, ఏం బాగాలేదురా, ఆ రోజు మంచిది కాదురా, ఈ రోజు మంచిది కాదురా, ఆ గడియ మంచిది కాదురా, ఈ గడియ మంచిది కాదు, అది ఇది మంచిది కాదు. ముందు మనం మంచోళ్ళం కాదు. ముందు మన బ్రతుకులు చెడిపోయినాయి. ముందు మన బ్రతుకులు నాశనం అయిపోయినాయి. ముందు మన జీవితాలు బాగుపడలేదు. ఇక్కడ దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన. ఎవరి మనస్సు? నా మనస్సు, మన మనస్సు. అందుకనే సౌలు మనస్సు మారింది, దేవుని ఆత్మ పొందుకున్నాడు, క్రొత్త మనస్సు అనుగ్రహించబడింది. హెజ్కేలు గ్రంథంలో మునుపటి కంటే 2025 కంటే, 2024 కంటే, 2023 కంటే, పాత జీవితం కంటే, పాత దినాల కంటే, పాత గడియల కంటే, పాత సంవత్సరం కంటే ఈ దినము, ఈ సంవత్సరము, ఈ కొత్త సంవత్సరము మునుపటి కంటే అత్యధికమైన మేలులు మీ కుటుంబాలకి, మన సంఘాలకి దయచేయునుగాక. ఎప్పుడు? ఉత్తమమైన దానిని, అనుకూలమైన దానిని, సంపూర్ణమైన దాన్ని దేవుని చిత్తం ఏదో పరీక్షించుకుని చేత మీ మనస్సులు, మన మనస్సు నూతన మగుట వలన రూపాంతరం. ఎలా రూపాంతరం? క్రొత్త మనసును పొందుకోవాలి, కొత్త మేలులు పొందుకోవాలి, నూతనమైన మేలులు పొందుకోవాలి, మునుపటి కంటే అత్యధికమైన మేలులు పొందుకోవాలి. ఆఖరి వచనం చదువుకొని ముగించుకున్నాం. ఏబు గ్రంథము
ఇదే వచనంలో ఉన్నాను. రోమపత్రిక 12:2 ఉంది. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయం. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా అత్యధికముగా యోబును ఆశీర్వదించును. ఏజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే మనుషులు విస్తరించబడతారు, పశువులు విస్తరించబడతారు, పంటలు విస్తరించబడతాయి, అన్ని విస్తరించబడతాయి. మునుపటి కంటే అత్యధికమైన మేలులు పొందుకుంటారని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ యోబు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అత్యధికమైన, మునుపటి కంటే అత్యధికమైన ఆశీర్వదించడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో 2025 కంటే మునుపటి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడి సంఘానికి దయచేయును గాక. యోబు కుటుంబంలో అన్ని పోయినాయి, పంటలు పోయినాయి, పశువులు పోయినాయి, తోటలు పోయినాయి, చివరికి పిల్లలు కూడా పోయారు, మనుషులు కూడా దూరం అయ్యారు, చివరికి భార్య కూడా దూరం అయ్యే స్థితి. ఒకవేళ 2025 సంవత్సరంలో అన్ని కోల్పోయావా, సర్వస్సు కోల్పోయావా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, కుదరని రోగమా, స్నేహితులు దూరం అయ్యారా, బంధువులు దూరం అయ్యారా, మేలు అనేదే లేదా, దీవెన అనేది లేదా, ఆశీర్వాదం అనేది లేదా, అభివృద్ధి అనేది లేదా. ఇక్కడ దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, మన మనసులు మారి నూతన మగుడు వలన రూపాంతరము పొందుడి. ఎటువంటి రూపాంతరం పొందాలి? ఏజ్కేలుతో మాట్లాడిన రీతిగా, ఏజ్కేలుతో వాగ్దానం చేసిన రీతిగా, ఏజ్కేలుతో నిబంధన చేసిన రీతిగా, ఇదిగో మునుపటి కంటే అత్యధికమైన మేలును నేను మీకు కలుగజేసేదను. యోబుతో వాగ్దానం చేసిన రీతిగా, యోబును ఆశీర్వదించిన రీతిగా, యోబును దీవించిన రీతిగా, మొదటి దానికంటే, పాతవి గతించిన దానికంటే నూతనమైన ఆశీర్వాదాన్ని, నూతనమైన దీవుల్ని, నూతనమైన క్రియలని, నూతనమైన మనసుని, క్రొత్త మనసుని, క్రొత్త దీవుల్ని దేవుడు మన సంఘాలకి దయచేయును గాక. అది రూపాంతరం పొందటం. పాత బతుకులు మనకొద్దు, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు మనకొద్దు. రోమపత్రిక 12:2 ప్రకారం మన మనసులు మారి నూతన మగుడు వలన రూపాంతరము, మనసులు మారి నూతన మగుడు వలన రూపాంతరము. ఎవరు మనసులు? మనం మారాలి, పక్కనోడు కాదు. మనం మారితే మన కుటుంబం మారుతుంది, పరిస్థితులు, స్థితిగతులు మారుతాయి. హల్లెలూయా. అది రూపాంతరంలో చెందడం అంటే. మన మనస్సులు మారటం వలన క్రొత్త మనస్సు అనుగ్రహించబడింది. నూతన మగట వలన నూతనమైన మేలులు పొందుకుంటాం. రూపాంతరం చెందుట చేత యోబుడు మొదట ఆశీర్వదించిన దానికంటే అత్యధికంగా దేవుడు, అంటే క్రొత్త మనసును దేవుడు అనుగ్రహిస్తాడు, మేలులు అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవుడికి వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన.